ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సైబరాబాద్ సిపి ఎంట్రెన్స్ లోనే ప్రధాన ద్వారంలోనే ధర్నా జరుగుతోంది. అంటే మనం మొట్టమొదటిసారి చూస్తున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే సైబరాబాద్ కార్యాలయం ప్రధాన ద్వారంలోనే ఏకంగా ధర్నా చేయడం, అది కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులంతా కూడా సిపి కార్యాలయం ఎంట్రెన్స్ లోనే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వారు ఇచ్చినటువంటి 2 ప్రధాన డిమాండ్స్ అవి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పైన కేసు నమోదు చేయాలి, ఆయన అనుచరుల మీద కేసులు నమోదు చేయాలి, లేకపోతే అక్కడ ఎవరైతే ఆ దాడికి సహకరించినటువంటి పోలీసుల పైన సస్పెండ్ చేయాలి, లేకుంటే ఇక్కడ నుంచి కదిలేదు లేదు అంటూ కూడా అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో అటు వేముల ప్రశాంత్ రెడ్డి చూస్తున్నాం, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కావచ్చు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అలాగే సబితా ఇంద్రారెడ్డిని, అలాగే పల్లారాజేశ్వరరెడ్డి అందరూ కూడా బీఆర్ఎస్ నేతలు అంతా కూడా ఇక్కడే కూర్చొని దాదాపు గంటన్నర పైగా కూడా ఇక్కడే కూర్చున్నారు. సో ఖచ్చితంగా కూడా ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన అటాక్ చేసినటువంటి వారి మీద కేసులు నమోదు చేసేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదు లేదనేది చెప్తున్నారు. అయితే సాయి కిరణ్ ప్రధానంగా కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసినటువంటి అరికేపూడి గాంధీ ఆయన అనుచరులతో పాటు వారికి సహకరించిన పోలీసులపైన కూడా కేసులు నమోదు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనిపైన పోలీసు అధికారులు ఏమైనా స్పందించారా? ముఖ్యంగా అంటే ఇప్పటి వరకు సైబరాబాద్ జాయింట్ సిపికి హరీష్ రావు నేతృత్వంలో వీళ్ళు ఫిర్యాదు చేశారు. సో ముఖ్యంగా అరికపూడి గాంధీ నివాసం నుంచి కౌశిక్ రెడ్డి నివాసం రావడానికి దాదాపు 40 నిమిషాల సమయం ఉంటుంది. ఆయన వస్తున్నారనేటువంటిది మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ కూడా పోలీస్ అనేటువంటిది కంట్రోల్ చేయలేదు, కనీస బందోబస్తు ఏర్పాటు చేయలేదు. పాడి కౌశిక్ రెడ్డి నివాసం ముందు బందోబస్తు ఏర్పాటు చేస్తే ఆయన నివాసంపై అటాక్ జరగకుండా ఉండేది. ఇది ఖచ్చితంగా పోలీస్ వైఫల్యమే కాకుండా పోలీసులే దగ్గరుండి ఈ దాడి చేయించారు అనేటువంటి ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మరి ప్రస్తుతానికైతే పోలీసు వర్గాలు కూడా దీనిపైన చర్చిస్తున్నాయి. అటు అరికపూడి గాంధీ మీద కేసు నమోదు చేయాలా, లేకపోతే ఆయన అనుచరులు వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చినటువంటి వారు ఎవరు అనేటువంటిది ప్రస్తుతం గుర్తిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు 307 హత్యాయత్నం కిందనే కేసు నమోదు చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే సాక్షాత్ ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి హుజూరాబాద్ నుంచి గెలిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఇంటిపైన దాడి చేయడం అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే మీద హత్యాయత్నం కిందనే భావించాలి అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. సో ఖచ్చితంగా పోలీసులు మరి దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేటువంటి చూడాల్సింది. దాదాపు ఫిర్యాదు చేసి కూడా అరగంట పైగా కావస్తుంది. మరి ఈ ఫిర్యాదు పైన మరి ఎటువంటి కేసు నమోదు చేస్తారు, ఎవరెవరిని ఈ కేసులు బుక్ చేస్తారు అనేటువంటి చూడాలి. ఎందుకంటే ఆ కేసు నమోదయ్యి వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీ ఇక్కడ ఇచ్చే వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదు లేదనేటువంటిది అయితే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ధర్నా చేస్తుంది. ప్రస్తుతం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎక్కడున్నారు? ఏమైనా అందుబాటులోకి వచ్చారా? ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది? లోపల అయితే సిపి కార్యాలయం లోపలనే జాయింట్ సిపికి వీరు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఇక్కడ అయితే సిపి కార్యాలయం ఎదుటనే ధర్నా చేస్తున్నారు. మరి దీనిపైన సిపి కార్యాలయం నుంచి కావచ్చు, అటు పోలీసుల నుంచి ఇంకా ఎటువంటి వివరణ అయితే రాలేదు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు. చెప్పండి, మీకు ఏదైనా పోలీసుల నుంచి అస్యూరెన్స్ వచ్చిందా? వాళ్ళు కేసు నమోదు చేస్తామని చెప్పి ఏదైనా చెప్పారా? ఇది ప్రజాస్వామ్యం పరిరక్షించిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది. మాకు నమ్మకం ఉన్నది. సైబరాబాద్ పోలీస్ అంటే ఒక నమ్మకం, తెలంగాణ ఒక నమ్మకం ఉన్నది. ఒక పొలిటికల్ ప్రెజర్ అనేది కొంతవరకు మేర ఉంటుంది, కానీ అల్టిమేట్గా ప్రజాస్వామ్యం కాపాడే బాధ్యత పోలీసు ఉంటుంది. డెఫినెట్గా ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ ఒక దాడి చేసి హత్యాయత్నం 307 బుక్ చేయడం అనేది డెఫినెట్గా బాధ్యత. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ 307 బుక్ అవుతుంది కాబట్టి అప్పుడే మేము బయటకు మాకు నమ్మకం ఉంది. ఈ యొక్క సైబరాబాద్ సిపి గారు ఒక ముక్కుసూటి వ్యక్తి కాబట్టి డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ కాపీ బాధ్యత 307 బుక్ చేస్తాడు, ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాడు, అప్పుడే మేము వెళ్తామని బాధ్యత.